కూటమి గవర్నమెంట్ వచ్చి 10 నెలలు పూర్తయింది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? పర్వాలేదు. అంటే మీ వరకు మీకు ఎలా అనిపించింది అంటే? పర్వాలేదు. మీకు నచ్చిందా నచ్చలేదంటే ప్రభుత్వ పనితీరు? నచ్చింది. జగన్కి చంద్రబాబు నాయుడుకి ఇద్దరి మధ్య తేడా ఏం చెప్తారు? ఏం చెప్పను, మీకేమనిపిస్తే చెప్పండి బాబాయ్, మీ అభిప్రాయం నాకు తెలియదు. నాయకులతో మేము పోటీ పెట్టుకోలేము అంటే కదా. మనం తిట్టమని అడగట్లా, నేను అనేది వాళ్ళిద్దరు పరిపాలన మీరు చూస్తారు, చాలా చూస్తుంటారు ఇప్పటికి. సో మన గత గవర్నమెంట్ చంద్రబాబు పరిపాలన వేరు, ఓకే, జగన్ పరిపాలన వేరు. అంటే ఏ విధంగా వేరంటే? అన్ని కష్టాలే జగన్ పరిపాలన. చంద్రబాబు మీ బతుకులు మీరు బతకంటారని వదిలేశారు. ఓకే, సో ప్రజలందరూ కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారే మంచి చేస్తారని ఆయన ఓట్లు వేశారు. 100కి 100 పాళ్ళు. అసలు పోయినసారి ఆ జగన్ ఎక్కకుండా చంద్రబాబుని ఎక్కించుంటే ఈ పాటికి సిటీ మారిపోయేది. ఓకే, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? అది ఆయన కూటమిలో భాగంగా ఉన్నారు కదా బాబాయ్. ఆయన ఫాస్ట్ కుర్రోడు కదా, బాగానే అంటే చేస్తాను. ఆయన పనితీరు ఎలా ఉంది అంటే? ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు. పర్వాలేదు. మరి అలాగే చూసినట్లయితే బాబాయ్, ఇంకా పథకాలు ఏదైతే ఉంది చేస్తాం, మే నెల నుంచి చేస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు. ఆయన చేసినా చేయకపోయినా మమ్మల్ని బాధ పెట్టకుండా ఉంటే చాలు. పనితీరు ఎలా ఉంది? ఆయన ఏంటంటే వాళ్ళ నాన్న అన్న తరపు నుంచి వచ్చిన ఆయన చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆయన నెంబర్ 1. ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన ఫ్యాన్స్ ఉన్నారు అందరికి, ఆల్ ఇండియా ఫ్యాన్స్. రాజకీయ మ్యాటర్లు అంటావా ఇప్పుడు చూడలేం, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో చూస్తాం. మరి రానున్న రోజులు ఎలా ఉండొచ్చు? రానున్న రోజుల్లో ఈ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తే అందరికీ ఆపద బంధుడే. కానీ మా ఆపద బంధుడు ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తారంటే? నెరవేరుస్తాడు తన్న. ఆయన మాట ఇచ్చాడంటే ముఖ్యమంత్రి కాదు కదా, చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా కానీ తలదించుకోవాల్సిందే ఆయన కింద. 10 నెలలు పూర్తయింది, ఎలా అనిపిస్తుంది? కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చాక ఏమన్నా మీకు ఏమన్నా పథకాలు ఏం రాలేదు, మరి పథకాలు ఏంటి రాలేదు. ఇంకో అత్తయ్య మరి ఇస్తారు, అయినా ఇస్తారు నిదానంగా చూసుకుని. మరి ఇస్తారు. మనం కంగారు పడిపోతే ఎలాగా? ఒక సంవత్సరం చూడాలి కదా. ఇప్పటి వరకు ఈ 10 నెలల మీద ఏం చెప్తారు? ఇప్పటి వరకు జరిగిన 10 నెలల మీద, ఈ 10 నెలల మీద పింఛన్ వస్తుంది మరి కరెక్ట్గానే. పింఛన్ అయితే పెంచామన్నారు, అన్నారు, ఇస్తున్నారు. బియ్యాలు అతను మరి వ్యాపారస్తులు బాగానే ఉన్నాము. మరి పోలీసులు గిలీసులు అడావిడి ఏమి లేదు, బాగానే ఉన్నాము ఇప్పటికి. మరి తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? ఇద్దరిని చూశారు కాబట్టి, గతంలో జగన్ చేసినాడు కాబట్టి, మరి రెండు ఇద్దరి మధ్య తేడా ఏం చెప్తారు? మరి ఇంతవరకు ఇంకేం పనులు అవ్వలేదు, ఏం చెప్తాం చెప్పండి. జగన్ ఉన్నప్పుడు ఎలా ఉండేది? జగన్ ఉన్నప్పుడే మరి ఇంకా అలాగే ఉండేది. మరి ఇంకేం చెప్తాం? అనిపించిందే చెప్పండి కొంచెం అదే మరి నేను చెప్పింది, ఇంకేమని చెప్పు. మరి ఇప్పుడు చంద్రబాబు వచ్చి ప్రస్తుతానికి ఏం అవ్వలేదు. ఇంకా అవుతే మనం చూస్తున్నాం ఆశగా, కొంచెం బాగుంటుందో అనుకుంటున్నాము. మరి దాన్ని మించింది మనం ఇంకేం చెప్పలేము. 10 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, కూటమి గవర్నమెంట్, ఎలా అనిపిస్తుంది? సూపర్ అండి. ఎందుకు అంత సూపర్ అంటే ఏం చెప్తారు? ఒకసారి జనం అనుకోండి, ఆడవాళ్ళు కానీ వర్కర్లు కానీ కనుక్కోండి. సూపర్ అండి. అంటే మీ వరకు మీరేం చెప్తారంటే సూపర్ అనే అంతగా ఏం జరిగింది అంటే? మాకు పనులు దొరుకుతాయి అన్ని మంచిగా ఉంటేనే కావాలి బాబాయ్. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం అయితే సూపర్ అంటున్నారు. బాగుంది. ఓకే, మరి గతంలో ఉన్న జగన్ కి చంద్రబాబు నాయుడుకి ఎదవాడు, ఇద్దరి మధ్య తేడా అంటే జగన్ ఎదవాడు. ఓకే, చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు గురించి మీరు ఏదైనా బ్యాట్ చూపించండి. నేను చెప్పడం కాదు, మీరు చెప్పాలి. ఆయన మాకు మంచోడు, ఆయన ప్రజలందరూ కూడా ఆయనకే మంచి చేస్తారు. మంచోడు. అంటే వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? ఆయన కుటుంబం కలుపుకుంటున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈయన కుటుంబం ఉలేస్తాడు. అదండి, డబ్బుల గురించి ఎవడో ఆశపడకూడదండి. చెల్లు లేసాడు, తల్లు లేసాడు. అవునండి, అది మేము పేటపరగాళ్ళు ఇక్కడ నిజంగా చెప్తాం. వీళ్ళు మేము పేటగనగాళ్ళు, కానీ జగన్ వేస్ట్ నా కొడుకండి. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలుస్తున్నాడు వీళ్ళతో పాటు. ఆయన పనితీరు ఎలా ఉంది? నెంబర్ 1. పవన్ కళ్యాణ్ లేకపోతే ఈయన లేడండి. మా లెక్కలో మాది ఉంగుడుగురు మనం ఫిబ్రవరి. మా ఎమ్మెల్యే ధర్మరాజు గారు, మా ప్రెసిడెంట్ రాజు. మరి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినట్లయితే ఈ 10 నెలల కాలం ఆయన పనితీరు ఎలా ఉందంటే? అండి ఆయన ఏం తీసుకున్నాడండి? పంచాయతీలు తీసుకున్నాడు, 3 తీసుకున్నాడు. ఆయన సూపర్ చేస్తాడు. ఎవరైనా బ్యాట్ చెప్పారా? ఎవడో వాగుతాడు. పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అండి. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటారంటే బాబాయ్, ఈ టీడీపీ వచ్చాక అక్రమంగా కేసులు పెడుతున్నారంట
మేము పెట్టామా మీరు పెట్టారా? మమ్మల్ని ఎంతమంది బొక్కలు దోశారు? ఓకే. ఎంతమంది బొక్కలు, ఎంతమంది కొట్టారు, ఎంతమంది చేశారు? మేము ఏమన్నా బొక్కలు దోసామా, ఏమన్నా కొట్టామా? నీట్గా కేసు పెట్టి కేసుల ద్వారా మేము తీసుకెళ్తున్నాం. అవునా కాదా? మీకు తెలుసా? అంటే వాళ్ళు ఏమంటారంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా కేసులు పెడుతున్నారు అంటారు. మేము అలా చేయలేదా? ఆ. టీడీపీ అలా చేయలేదు. అక్రమాల ధర్మాలు చూసి కేసులు రాసి గవర్నమెంట్ చెప్పి అరెస్ట్ చేస్తాం. ఓకే. ఓకేనా? అది మేము మరి చెప్పింది. ఎలా ఉండొచ్చు? రాను ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. ఎండాలని మేము అంటాం. ఈ 4 సంవత్సరాల పరిపాలన ఎలాగ సూపర్గా ఉంటుంది. ఓకే. లేనోడు బాగుంటాడు, లేనోడు తింటాడు. అంతా మంచిగా ఉండాలి కోరుకుంటాం. ఆయన చెప్పింది ఎప్పుడు చేయడండి చంద్రబాబు నాయుడు. ఆయన డేట్ పెట్టి చేశాడు, ఎవరికి చేసినా ఆ డేట్ ప్రకారం చేశాడు. ఏదో చేశాడు, అయిపోయింది. ఇప్పుడు వీడు వచ్చి ఏం చేశాడు చెప్పండి, మీరే చెప్పండి. చేస్తామంటున్నాడు గారు చేయండి అంటే అప్పుడు చెప్తాను ఇంకా. ఓకే. అప్పుడు అవునా? అంటారా? అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన దానికన్నా ఎక్కువ చేస్తామని అధికారంలోకి వచ్చారు వీళ్ళు. అంతే ప్రజలు కూడా నన్ను అంతే. సమయం ఇద్దాం, ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది, చేస్తారా లేదా? 4 సంవత్సరాలు ఎందుకండి, రేపు 3వ ఏదో గ్యాస్ సిలిండర్ ఆ జమ్మిల గురించి వదిలేండి. జమ్మిలు చేయలేరు కానీ అది ఎలాగా అవదు. జమ్మిలు ఎన్నికలు అనేది 10 నెలల పరిపాలన ఎలా ఉందా మీకు? ఏమీ లేదండి, కామనే. ఓకే. అంతే, అంతకండి. అయితే పెన్షన్ పెంచామని చెప్తుంది ఈ ప్రభుత్వం. ఏం పెంచారు? ఎవరికి? వికలాంగులకు పెంచారంటున్నారు, వృద్ధులకు పెంచామని ఇస్తున్నామని చెప్తున్నారు కదా. కొంతమంది ఏడుస్తున్నారు రోడ్డు మీదకి వచ్చా. ఎందుకని బాబాయ్? రోజు పేపరే చూస్తున్నాం. ఎందుకు ఏడుస్తున్నారు మీరు చెప్పాలి. మొన్నవి కూడా తీసేస్తున్నారంట. అంటే వాళ్ళకి ఏదైనా అనర్హత ఉంటే తీసేస్తున్నారు అంటున్నారు. వాళ్ళకి ఫేవర్గా లేని వాళ్ళు అందరినీ తీసేస్తారు. ఏముందా? అలా జరుగుతుంది అంటారు. మరి అయితే కేసుల సంగతి మాట్లాడితే కేసులు పెడుతుంది వైసీపీ వాళ్ళు. వీళ్ళు పెట్టారు, వాళ్ళు పెట్టారు, అవన్నీ వదిలేండి. ఇంకా అవన్నీ మామూలే అయ్యి. ఓకే. మరి ఎలా ఉండొచ్చు బాబాయ్ రానున్న రోజుల్లో? ఇంతే, ఇలాగే ఉండదు, ఇంకేమి ఉండదు. అంటే ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది, దానికి మీరేం చెప్తారు? చేసే అవకాశం ఉందంటారంటే రేపు మే నెల వాళ్ళకి తెలియాలి అది. అని మీరు ప్రజలకు ఏమనుకుంటున్నారు? ప్రజలకి ఒక పబ్లిక్గా అయితే వీడేం చేయడండి. అంత నమ్మకం మీకు? నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, ఈవేళ నుంచి అండి. ఓకే. ఆయనకే చెప్తాడుగా, నాకు ఇంత ఉంది, నాకు 40 ఏళ్ళు ఉందని. ఏం ఉండదు. సీనియర్ అయినా మొత్తంగా ఒక్క మాటలో సీనియర్ కాకపోతే సీనియర్, మంచి లీడర్, అందులో సమస్యలు. ఒక మాటలో ఈ గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు బాబాయ్? ఏమంటే తెలుగుదేశం అంటేనే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం ఉండదండి. ఓకే. ఎన్టీ రామారావు స్థాపించినప్పటి నుంచి కూడా నాకు ఇష్టం లేదు. ఓకే. సో మీకైతే ఈ ప్రభుత్వ పరిపాలన నచ్చలేదండి? నాకు అసలు తెలుగుదేశం ఇష్టం ఉండదండి. నేను కాంగ్రెస్ వాడు ఎప్పటి నుంచి, ఫస్ట్ నుంచి. మీ వ్యక్తిగత అది ఓకే ఇది కూటమి అయితే ఈ ప్రభుత్వం నచ్చలేదంటారు. 3 పార్టీలు కదా ఇది. ఆ పవన్ కళ్యాణ్ అయితే మమ్మీ గడాడు, వేస్ట్ గడాడు.